మాదక ద్రవ్యాల వ్యవహారం ఈ రచ్చ రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య ఒకంత ముదురుతూ ఉంది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా గజ్వేల్లో దళిత గిరిజన గర్జన సభని పెట్టుకున్నప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసి వ్యక్తిగత దూషణలకు ముఖ్యమంత్రిని దూషించడం, కేటీఆర్ని రేవంత్ రెడ్డి అభియోగాలు ఏంటంటే రకుల్ అనే సినీ నటి, రాణా నటుడు వీళ్ళిద్దరూ కూడా ఈ మాదక ద్రవ్యాల కేసులో ఇరుక్కున్నారు. కేటీఆర్ జోక్యం చేసుకుని వీళ్ళిద్దరిని తప్పించాడు. ఆనాటి ఎక్సైజ్ శాఖ కమిషనర్పై ఒత్తిడి తెచ్చి వీళ్ళిద్దరి పేర్లు లేకుండా చేశాడు. తదుపరి సినీ నటీనటులను తప్పించటానికి ఎక్సైజ్ శాఖ ఆ కెల్విన్ అనే దళారి చెప్పే మాటలు నమ్మశక్యంగా లేవు. అతను ఉద్దేశపూర్వకంగా సినిమా నటీనటులను, సినీ పరిశ్రమ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. వాడు కాలేజీ కుర్రవాళ్ళకి, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి వాడు అమ్ముకున్నాడు. లేదు కొన్ని క్లబ్బులకు, కొన్ని పబ్బులకు, కొన్ని స్టార్ హోటళ్ళకి సరఫరా చేశాడని చెప్పాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఈ మాదక ద్రవ్యాలకు ముడియాలని చూస్తున్నాడు. నువ్వు వెంట్రుకలు ఇవ్వు, గోల్డ్ ఇవ్వు, రక్త నమూనాలు ఇవ్వు. తర్వాత ఇది 17 సెప్టెంబర్ సభ జరిగితే 20వ తారీఖు సోమవారం హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్మారక స్తూపం దగ్గరికి 12 గంటలకు నేను వస్తాను. కొండా విశ్వేశ్వరరెడ్డికి నేను వైట్ ఛాలెంజ్ విసిరాను. కొండా విశ్వేశ్వరరెడ్డి, నేను, నువ్వు, కేటీఆర్ ముగ్గురు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్లో రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్ళు, మాదక ద్రవ్యాల పరీక్షిద్దామని చెప్పి ఒక వైట్ ఛాలెంజ్ అని విసిరాడు. దానికి కొండా విశ్వేశ్వరరెడ్డి అంగీకరించాడు. రేవంత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు 20 సోమవారము ఉదయం 12 గంటలకి అమరవీరుల స్మారక స్తూపం దగ్గరికి రావటం జరిగింది. ఇది ఇలా ఉండగా అదే 20వ రోజు కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద తెలంగాణ హైకోర్టులో కేసేశాడు. నా పరువుకి భంగం కలిగే విధంగా మంత్రిని అవమానపరుస్తూ, మంత్రి పదవిలో ఉన్న నన్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోమని తెలంగాణ హైకోర్టులో కేసేశాడు. ఇంకా కేసు విచారణలో ఉంది. ఇంకా అది మధ్యంతర ఉత్తర్వులు కూడా ఏమి ఇవ్వలేదు. ఈయనిచ్చిన వైట్ ఛాలెంజ్కి ఇక ట్విట్టర్ యుద్ధం మొదలైంది. ట్విట్టర్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ ఉన్నారు. ఆ ప్రక్రియలో కేటీఆర్ ఏమన్నా అంటే, నువ్వేంట్రా, నువ్వు ఒక నేరస్తుడివి, నువ్వు చిప్పకూడు చెంచెలు జైలుకి వెళ్ళి చిప్పకూడు తినొచ్చిన వాడితో నీతో ఏంటి, నాకు నీ చరిత్ర ఏంటి, నువ్వు ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆ ఎమ్మెల్యేను కొనటానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో బుక్ అయిన నువ్వా నాతో మాట్లాడేది? తర్వాత మీ సొంత నాయకుడు, సీనియర్ నాయకుడు, ప్రస్తుత లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు? నువ్వు మాణిక్యం ఠాకూర్కి 50 కోట్లు ఇచ్చి నువ్వు పీసీసీ పదవి కొనుక్కొచ్చుకున్నావు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పైరవీ చేయించి తెచ్చుకున్నావు పదవి. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగు కాంగ్రెస్ నీది. నీతో అసలు నువ్వేంటి? నువ్వు నాకు సమవుజ్జీ కాదు, నువ్వు ఒక నేర చరిత్ర గలవాడివి. రేపో మాటపో మళ్ళీ చెంచులు కూడా జైలుకి వెళ్ళి చెప్పకూడదు తినేవాడితో నీకేంటి? నువ్వు
మీ నాయకుడు రాహుల్ గాంధీకి చెప్పు, రాహుల్ గాంధీని రమ్మను. రాహుల్ గాంధీని వస్తానంటే నువ్వు విసిరిన వైట్ ఛాలెంజ్కి సిద్ధమే. రాహుల్ గాంధీ నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్తాం. అక్కడ ఆయన వెంట్రుకలు గోళ్ళు రక్త నమూనాలు ఇవ్వటానికి సిద్ధమే. నీది నాతో పోటీ పడే స్థాయి కాదు. నాకున్న గౌరవము నీతో నాకేంటి పోటీ అని చెప్పి ఈ విధంగా ట్విట్టర్లో సందేశం పంపాడు. ఇది ఇలా ఉండగా అసలు నువ్వు స్మారక స్తూపం దగ్గరికి, అమరవీరుల స్మారక స్తూపం దగ్గరికి నువ్వు వెళ్ళటం ఏంటి? ఆ ప్రాంతము ప్రదేశమే అపవిత్రమైపోయింది. నువ్వు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోకపుచ్చుకుని 2009 నుంచి 2018 దాకా చంద్రబాబు నాయుడు వెనక ఉంటూ నువ్వు సమైక్య నినాదము, సమైక్య ఆంధ్రని నినాదంతో నినదించే వ్యక్తి, ఎన్నడూ నువ్వు జై తెలంగాణ అనని వ్యక్తి అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నిలబడితే ఆ ప్రాంతమే అపవిత్రమైంది. అమరవీరులు ఆత్మ బలిదానము చేసిన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఆత్మలు ఘోషిస్తాయి. నువ్వు అపవిత్రం చేసావు కనుక దాన్ని మళ్ళీ శుద్ధి చేయవలసిన అవసరం ఉంది. అమరవీరుల స్తూపం చుట్టూ ఉన్న ప్రాంతం అసలు నీకేం హక్కు ఉంది? నువ్వు నిన్న మొన్నటి దాకా జై సమైక్యాంధ్ర అంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకిస్తూ ఉన్న వ్యక్తికి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడే హక్కే ఉందని చెప్పి కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, పాలిటిక్స్ అంటే, పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రం. ఈ రాజనీతి శాస్త్రం వల్ల పోయి బూతుల శాస్త్రంలో దిగేశారు. బూతులు తిట్టుకోవటం. తెలంగాణలో 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకరినొకరు తీసిపోకుండా దీంట్లో పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తులు, ఈ మధ్య వార్తలో ఉన్న వ్యక్తులు ఎవరంటే రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డి మంత్రి, వీళ్ళు బండి సంజయ్, వీళ్ళు వార్తలకు ఎక్కి వార్తలో ఉన్నారు. వీళ్ళు వాడే ఘాటైన భాష మరి విజ్ఞులు, మేధావులు, విద్యావంతులు, మహిళలు వీళ్ళు దీన్ని వాళ్ళకు రుచించటంలా. మంత్రిగా ఉండి రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రి మల్లారెడ్డి వేదిక మీద మీడియా సమక్షంలో తొడలు కొట్టడం ఏమైనా సమంజసమా అని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. నీకు ఆ పదవిలో కొనసాగించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఉపయోగించే బూతు శాస్త్రము, ఒకరిని మించి ఒకరు మాట్లాడటం ఇక్కడ ప్రారంభమైందనుకుంటే ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సంస్కృతి నడుస్తూ ఉంది. వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం పార్టీ 2 పార్టీల నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వాళ్ళు వాడే పదజాలము తీవ్రంగా అభ్యంతరకరమైంది. అక్కడుండే ఒక మంత్రికి అయితే ఆ మంత్రి వాడే పదజాలాన్ని బట్టి ఆయన బూతుల మంత్రి అని పెట్టారు. బూతుల మంత్రి అంటేనే అందరికీ తెలిసిపోయే విధంగా బూతుల మంత్రి అంటారు. ఆయన పేరు చెప్పటంలో, ఆయన శాఖ చెప్పట్లేదు, పేరు చెప్పటం లేదు. ఇప్పుడు తెలుగు ప్రజలకి ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా బూతుల మంత్రి అంటే ఎవరో తెలిసిపోతారు. ఆ బూతుల మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినవాడు. ఆయన ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందటానికి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 2వ టర్మ్ కూడా కొనసాగించడానికి నేను దమ్మున్నవాడిని, మొగాడిని, ఎవరినైనా ఏదైనా అనగలనని చెప్పేసి ఆ బూతుల మంత్రి అలా మాట్లాడుతున్నాడు అంటారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో అయ్యన్న పాత్రుడు, ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన బుచ్చయ్య చౌదరిలా సీనియర్ మోస్ట్ నాయకుడు.
తెలుగుదేశం పార్టీలో బుచ్చే చౌదరి, అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు కంటే పార్టీలో సీనియర్. వీళ్ళు 82 నుంచి ఉంటే చంద్రబాబు నాయుడు 85లో వచ్చాడు. కనుక అటువంటి అయ్యన్న పాత్రుడు కీర్తిశేషులు డాక్టర్ కోడెల శివప్రసాద్ 2వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ముఖ్యమంత్రిని విమర్శించిన మాటలు, ఐపీఎస్ పోలీస్ అధికారులు మాట్లాడిన భాష, అది తీవ్రంగా అభ్యంతరకరం. కొడకల్లారా అని మాట్లాడటము ఆయన వయసును బట్టి, ఆయనకున్న అనుభవాన్ని బట్టి, తర్వాత ఆయన చాలా పెద్ద మనిషి. మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక అక్కడ ఏమన్నా మందు వేసుకుని ఆ మందు ప్రభావం అలా మాట్లాడా, అయ్యన్న పాత్రుడు అలా మాట్లాడే అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మనం విజ్ఞతతో మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈ మాదక ద్రవ్యాల గురించి మాట్లాడుతున్నారు. ఈ మాదక ద్రవ్యాలు తెలంగాణ రాష్ట్రంలో, అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్ల మందు, గంజాయి మన కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నలోనే పెంపకం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో విస్తృతంగా గంజాయి పంట ఉంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం జిల్లాలో ఇంత కాదు అంతయ్య అన్నట్టు. విశాఖపట్నం జిల్లాలో పాడేరు, అరకు ఆ ప్రాంతంలో ఆ కొండల మీద ఉన్నదంతా కూడా, అడవిలో ఉండేదంతా కూడా గంజాయి. ఎక్కడో విదేశాల నుంచి మనకు రావాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలో ఈ మాదక ద్రవ్యాలను, గంజాయి నుంచి హాషిష్ అని నూనె తయారు చేసి సరఫరా చేస్తున్నారు. మొన్న ఈ మధ్యనే తెలంగాణ పోలీసులు విశాఖపట్నం నుంచి యువకులు దాన్ని నూనె రూపాన్ని తయారు చేస్తున్నారు. గంజాయిని నూనె రూపాన మార్చి అది నూనెని తయారు చేసి పంపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ తాలిబన్లు ఈ గంజాయిని టాల్కం పౌడర్ రూపంలో తయారు చేసి అది టాల్కం పౌడర్ అనే విధంగా భ్రమించేలా చేసి ఓ పెద్ద కంటైనరే ఇరాన్ మీదుగా గుజరాత్ పోర్టుకు పంపించారు. వాళ్ళు ఆ స్మగ్లర్లు, మాదక ద్రవ్యాల స్మగ్లరు విజయవాడ అడ్రస్గా ఎవరికో ఈ లైసెన్స్ ఉంది, ఎగుమతులు దిగుమతులు లైసెన్స్ ఉంటే దాన్ని ఉపయోగించారు. కనుక మాదక ద్రవ్యాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అవసరంలో ఆ తెలుగు రాష్ట్రాలకు కావాల్సిన మాదక ద్రవ్యాలు ఖమ్మం జిల్లాలోనూ విశాఖపట్నం జిల్లాలోనే పోలీసులకు తెలుసు. అట్లాగే ఎన్ఫోర్స్మెంటు కమిషనరు ఆ సిబ్బందికి కూడా తెలుసు, ఎక్సైజ్ శాఖ తెలుసు. అయినా ఇది గత 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ చూసి చూడనట్టుగా పోతున్నారు పోలీసులు. వీళ్ళకు కొంతమంది రాజకీయ పార్టీల అండ కూడా ఉండటం అనేది వాస్తవం. ఇటువంటి మాదక ద్రవ్యాల అంశాన్ని రచ్చరచ్చ చేసి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇప్పుడు కోర్టు ద్వారా ఏమొస్తుందో చూడాలి. ఇక రంగం సిద్ధం చేశారు మళ్ళీ రేవంత్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు పంపడానికి. మహారాష్ట్రలో ఒక కేంద్ర మంత్రి నారాయణ రాయ్ ఒక చిన్న విమర్శ చేశాడు. ముఖ్యమంత్రిని నేను అక్కడుంటే చెంపదెబ్బ కొడతానని చెప్పగానే కేంద్ర మంత్రిని చూడకుండా అరెస్ట్ చేశారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉండే పోలీసులు అదేవిధంగా ఇటువంటి బూతు పదజాలం ఉపయోగించి ముఖ్యమంత్రిని, మంత్రులను, రాజ్యాంగ పదవుల్లో ఉండే వాళ్ళని అవమానించే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమై జైలుకు పంపడం మొదలు పెడితే అప్పుడు కానీ ఇది నియంత్రణలోకి రాదు. లేదు, ఇది ఇదే విధంగా వెర్రితలలు వేసి రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను, పార్టీలను అసహించుకునే పరిస్థితి వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వాడే పదజాలం వల్ల ఆ పార్టీ ఎదుగుదల ఉండదు, పతనమైపోతుంది. ఏదో 4 సభలు పెట్టి 4 కోట్లు ఖర్చు పెట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి జనానికి డబ్బులు ఇచ్చి వాహనాలు పెట్టి పోగు చేసుకొచ్చి బీర్లు, బిర్యానీలు జేబులో డబ్బులు పెట్టి తీసుకొచ్చి ఆహా బలిసిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అసలు పోటీలోనే లేదు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు.
రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మధ్య పోటీ. డి అంటే డి, సై అంటే సై, ఆ రెండు పార్టీల మధ్యలో ఉంది. మూడవ స్థానం కూడా కాంగ్రెస్ ఉండదు. మూడవ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉండే ఏనుగు పార్టీ బీఎస్పీ పార్టీ ఉంటుంది. నాలుగో స్థానం పదిలంగా ఉంటుంది కాంగ్రెస్కి. ఇక షర్మిల పెట్టిన వైఎస్ఆర్టీపీ అడ్రస్సే ఉండదు. 2024 ఎన్నికలతో ఆ పార్టీ మూతపడిపోతుంది. ఎక్కడ కూడా డిపాజిట్ రాదు. ఒక్కరు కూడా ఎంపీ ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. అది ఆంధ్ర పార్టీ. ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్టీపీ పార్టీ ఇక్కడ పెట్టుకున్నంత మాత్రాన, రాజశేఖర రెడ్డి కుమార్తె అయినంత మాత్రాన ఆంధ్ర వాళ్ళను తెలంగాణ ప్రజలు ఆదరించే పరిస్థితి, అటువంటి మానసిక పరిస్థితి లేదు. కనుక వైఎస్ఆర్టీపీ పోయే పార్టీ. ఎక్కడ కూడా డిపాజిట్లు రావు. ఒక్క అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. వేచి చూద్దాం. ఈ యొక్క ట్విట్టర్ వారు, ఈ మాదక ద్రవ్యాల రగడ ఏ పరిస్థితికి దారితీస్తుందో, కేటీఆర్ ఆయన వ్యూహంతో ఎప్పుడు ఎలా ఎట్లా రేవంత్ రెడ్డిని చెంచలు కూడా జైలుకి పంపబోతున్నాడో త్వరలో చూద్దాం.